ప్రైజ్ రాడండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 119, 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మరి మన మార్గానికి వెలుగు. దేవుని వాక్యం మన మార్గానికి వెలుగు. వెలుగు ఒక మార్గదర్శకం, రక్షణ మరియు పవిత్రమైనది. వెలుగు తన సరిహద్దులను అధిగమించి ప్రాముఖ్యతను సంచరించుకుంది. మరి జ్ఞానం కలిగించుటకు మరి జ్ఞానోదయము చేయుటకును వెలుగును సాదృశ్యముగా తీసుకున్నారు. మరి లూకా 1వ అధ్యాయము 67 నుంచి 80 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ జకరియా ప్రవచనం కనిపిస్తుంది. ఇది మోక్షానికి వెలుగు అందించేవాడుగా సూచిస్తుంది. ఇది విమోచనను వివరించి క్షమాపణ మరియు ఆధ్యాత్మిక అంధకారాన్ని పారద్రోలుటకు క్రీస్తును వెలుగుగా ఉంచి ప్రపంచాన్ని జ్ఞానోదయం చేసేదిగా ఉంది. అలాగే యోహాను యొక్క లక్షణం మరి మెస్సయ్యాకు అంటే యేసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేయడం. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 78 నుంచి 79 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ ఉదయించే సూర్యుడు మరియు చీకటిలో వెలుగు మనకు యేసు ఇచ్చే ఆశ మరియు మార్గదర్శకం చూపిస్తుంది. మరి ప్రోత్సహించడానికి మరియు ధైర్యపరచుటకు ఆ వెలుగు మనకి సహాయం చేస్తుంది. దేవుని వాక్యం మనలను ఆత్మీయ ఎదుగుదలకు వెలుగు గుర్తు చేస్తుంది. అలాగే పశ్చాత్తాపం ద్వారా దుష్టత్వము నుండి మనలను త్రిప్పుతుంది. మన జీవితాల నుండి చీకటిని పారద్రోలుతుంది. మనం దేవుని వెలుగును వెతికినప్పుడు మన జీవితాలు వెలుగుమయం అవుతాయి. కాబట్టి ఆయన మాటలు మన మార్గాన్ని చూపుతూ, జ్ఞానాన్ని అందిస్తూ, నిరీక్షణను అందజేస్తూ ఒక వెలుగుగా పనిచేస్తాయి అని లేఖనాల ప్రకారం మనము యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల్లో చూసుకోవచ్చు మనం. కాబట్టి ఆయన మాటలు మనకు మార్గాన్ని చూపుతూ, జ్ఞానాన్ని అందచేస్తూ, నిరీక్షణను అందచేస్తూ ఒక వెలుగుగా పనిచేస్తుందని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. కీర్తనలు 119 మరి 105 నుంచి 112 వరకు చూసుకున్నట్లయితే అక్కడ నమ్మకమిచ్చే వాక్యం మనకు కనపడుతుంది. దేవుని వాక్యము నిజమైనది, అది యథార్థమైనది. ఆయన మాటలు మన పాదములకు దీపము మరియు మన మార్గానికి వెలుగు. మనము వెళ్ళే ప్రతి మార్గాన్ని వెలుగుగా చేస్తుంది. మన ప్రతి ఆపదను తొలగిస్తుంది. శోధనల సమయంలో మనము దేవుని లేఖనాలను మనము జ్ఞానం మీద ఆధారపడాలి. ఆయన వాక్యములో ఆనందించడం, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దానిని వెలుగుగా ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞలు మన విశ్వాసాన్ని, సంకల్పాన్ని బలపరుస్తుంది మరియు ఆయనలో ఆనందించే కృపని ఇస్తుంది ఆ వాక్యము. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని మన చేయి పట్టుకొని ముందుకు వెళ్తుంటామో దేవుడు మనల్ని బలపరిచి, స్థిరపరిచి మనల్ని మరి నిలబెట్టేవాడిగా ఉన్నాడు. మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆ వాక్యం అంట అధికారమిచ్చే వాక్యము, అధికారమిచ్చే వెలుగు, శక్తినిచ్చే వెలుగు. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు మనం చూసుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు దేవుని వాక్యము ద్వారా తన సొంత పరివర్తన కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన హింసకుడు, క్రీస్తు యొక్క అనుచరుడుగా మారాడు. మరి అలాంటి వెలుగులో, మరి అలాంటి శక్తి చేత మరి ఈరోజు నీవు నేను మరి నడవగలుగుతున్నామా? హింసకుడు కానీ క్రీస్తు యొక్క అనుచరుడిగా మారాడు. కేవలం దేవుని వాక్యం, ఆయన శక్తి ద్వారా అది సాధ్యమైంది. పౌలు తాను బోధించి సువార్త మానవులకు తెలిపినది కాదు, కానీ దేవుని నుండి పొందిన ప్రత్యక్షత ఇదే. జ్ఞానము తెలివికి మూలం అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వెలుగు మనలను వ్యక్తిగత పరివర్తనకు మాత్రమే కాకుండా మరింత గొప్పగా మార్చడానికి కూడా శక్తినిస్తుంది. మరి దేవుని వాక్యం మార్గానికి వెలుగు, హృదయాలను ఎంకరేజ్ చేస్తుంది. మన ఇష్టాలను దేవునికి అప్పగించి మన జీవితాల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మన హృదయాలను క్రీస్తు కోసం సిద్ధం చేస్తుంది. మరి
మనం ప్రతిరోజు వాక్యాన్ని వెతుకుదాం, పరిశోధిద్దాం. ఇలా చేస్తే మనము వెలుగులో నడవడమే కాకుండా ఆ వెలుగు మోసుకొని వెళ్ళే వారిగా కూడా అవుతాం. మరి అలాంటి ధన్యత నీకు నాకు కావాలి అనుకుంటే కనుక ఆ వెలుగుకరమైన జీవితంలోనికి మనము వెళ్ళాలి. ఆ వాక్యము మరి వెలుగుగా మన ముందు ప్రకాశిస్తుంది. నీ త్రోవలను సరిచేసి నిన్ను ముందుకు నడిపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని విన్న ఈరోజు మరి నీ జీవితం అలాంటి వాక్యానుసారమైన జీవితంలోకి నడుచుకుందామా? హృదయాలను బలపరిచే వాక్యము ద్వారా ఆ వెలుగులో మన జీవితాన్ని స్థిరపరచుకుందామా? మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలపరచువాడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా. ఆది సంభూతుడా నీకే స్తోత్రాలు నైనా ప్రభా. వాక్యమునకు ఆధారమై ఉన్న దేవా నీకే స్తోత్రాలు. ఆకాశము నీ సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రాలు. కాలాలు మారినా, యుగాలు మారినా ప్రభా నైనా నీ మాట ప్రభా నైనా అది నిరర్ధకము కాదు నైనా ప్రభా. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నారు నైనా ప్రభా. మీ వెలుగు మా జీవితాల్లోకి ప్రభా నైనా ప్రచురపరచమని అడుగుతున్నాము నైనా. మా జీవితాన్ని ప్రకాశింపచేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. నైనా నీ సత్యవాక్యమును పట్టుకొని మేము ముందుకెళ్ళే కృపని మాకు దయచేయమని ప్రభా. మమ్మల్ని కూడా ప్రభా ఈ లోకానికి వెలుగుగా ఉంచమని, మమ్మల్ని కూడా సాక్షులుగా మార్చమని ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.